కోసం నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. అక్కడికి వెళ్ళి చిన్న చిన్నగా నాకు టీం వచ్చింది. అందరు ప్రోడక్ట్ కొనే వాళ్ళే వచ్చిర్రు, కొన్నారు. వాళ్ళ అకౌంట్ లో వాళ్ళకి డబ్బులు పడ్డాయి. నేను బ్రాంచ్ డైరెక్టర్ అయినా. నా ఫస్ట్ ఇన్కమ్ 14,017 రూపాయలు. అది స్టేటస్ తీసి నా స్టేటస్ లో బ్యాంక్ స్టేట్మెంట్ తీసి అందరికి పంపించిన. ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ లో తప్పులు ఉండవు కదా. వాళ్ళందరూ చూసిన తర్వాత మెల్లగా నాకు అప్పుడు టీం వచ్చింది. నేను బిజినెస్ చేస్తాను. నా టీంలో వచ్చిన ఫస్ట్ లీడర్ కవిత మేడం. తను కూడా నాతో పాటు ప్రీ ప్రైమరీ స్కూల్లో టీచర్. తను వడయంగానే తన ద్వారా వచ్చింది కేదార్ సారు, తర్వాత రమేష్ రెడ్డి, తర్వాత అన్నపూర్ణ మేడం. వీళ్ళు కార్లు వచ్చిన వాళ్ళు నా టీంలో. సో వీళ్ళు ఇట్లాంటి లీడర్షిప్ నాకు వచ్చింది. రాగానే నాకు కొంచెం బలం వచ్చింది. టీం తోటి మంచిగా వర్క్ చేసుకుంటూ అప్లైనర్ చెప్పిన ప్రతిదీ సపోర్ట్ చేసుకుంటూ నా జర్నీ 3.5 years. ఎంత ఎన్ని సంవత్సరాలకు లక్ష వస్తే బాగుండు అనుకున్నా? ఎన్నేళ్లకు? కానీ 3.5 సంవత్సరాలు ఇప్పుడు నా జర్నీ. నేను స్కూల్లో సంవత్సరం నా ప్యాకేజ్ 2 lakhs, కానీ ఇక్కడ నెలకి అక్షరాల నా హైయెస్ట్ ఇన్కమ్ 2,23,000 టైం ఉంది. కానీ నేను ఒక మాట అన్నా కదా, ఆవగింజంత ఆస్తి లేదన్న నోటి నుంచి ఎప్పుడు వస్తున్నా పదం. ఎంఎస్ఆర్ సాయిదుల్ సార్ ఇట్లా చూసి ఒకటే మాట అన్నారు, అరే నువ్వు కొంటే ఫ్లాట్లు కొంటరా, కారు ఎందుకు, నా కారు ఉంది వాడుకో అని అన్నాడు. 4 ఫ్లాట్స్ తీసుకున్నా. మా 4 పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించేసిన. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయింది. నేను స్కూల్లో తిరుపతికి కూడా పోలే.